బిగ్ బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ లీడర్స్ని, ముఖ్యంగా మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన లీడర్స్ని ఒక డాన్సర్ తను ఇష్టాసారంతో ఒక ఒక చెడు పదజాలంతో వాళ్ళని ఒక పోస్ట్ పెట్టి కించపరచడం అయితే జరిగింది. గాంధీ గారిని అలాగే నెహ్రూ గారిని బాస్టర్డ్స్ అంటూ కూడా ఒక పోస్ట్ పెట్టింది. డి డాన్సర్ షష్ఠి వర్మ. ఆమె ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా ఉన్నారు. అండ్ ఇంతకుముందు జానీ మాస్టర్ ఇష్యూలో కూడా తెరపైకి ఆమె బయటకు వచ్చి కనిపించడం జరిగింది. సో మరి షష్ఠి వర్మ ఎందుకు ఆ విధంగా పోస్ట్ పెట్టింది? షష్ఠి వర్మనే పెట్టిందా, లేకపోతే ఆమె అకౌంట్ ఏదైనా హ్యాకింగ్ కి గురయ్యి ఆ రకంగా పోస్ట్ పెట్టారా? నేను దాన్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. బాస్టర్డ్ మీనింగ్ అంటే మీ అందరికి బాగా తెలుసు, ఒక అక్రమ సంతానం, ఒక దుర్మార్గుడు, చెడుగా పుట్టిన వ్యక్తి అంటూ కూడా అర్థం. సో మరి మన జాతీయ నాయకులను ఆ విధంగా ఆమె కించపరిచి మాట్లాడింది. మరి ఆమె పైన యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరా? ఇప్పటికే దాదాపు 10 రోజుల నుంచి కూడా కరీం అనే వ్యక్తి ఫైట్ చేస్తున్నాడు, ఆమెను అరెస్ట్ చేయాలి, ఆమె మాట్లాడిన మాటలు చాలా తప్పు అని. ఒకసారి ఆమె ఏం పెట్టిందో ఒకసారి నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. దిస్ బాస్టర్స్ ruined everything. Our upcoming generation should learn about real freedom fighters, not people like this bastard. Chapters from books should be removed that showcase their life because they only betrayed the country and ruined everything అని చెప్పేసి ఈమె నెహ్రూ గారిని అలాగే గాంధీ గారిని ఇద్దరి ఫోటో పెట్టి ఈ రకంగా టెక్స్ట్ పెట్టి ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. దానికి కొన్ని కామెంట్స్ వస్తే ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు, ఇట్లా మాట్లాడితే మీకు మీ మీద కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. హియర్ కమ్స్ వన్ మోర్ హూ ఈస్ సపోర్టింగ్ ద బ్లాక్ మార్క్స్ ఆఫ్ ఇండియా, క్యారీ ఆన్ బ్రో, నథింగ్ ఈస్ గోనా హ్యాపెన్ అని చెప్పేసి వాళ్ళకి రిప్లైస్ కూడా ఇస్తుంది. అండ్ ఆమె ఈ పోస్ట్ డిలీట్ చేయడం కూడా జరిగింది. మరి ఒక డాన్సర్ ఒక జాతీయ నాయకుల గురించి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఆమెకి ఇప్పటివరకు మరి పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారా లేదా? ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ విషయాన్ని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి శేఖర్ పాషా గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే అండి. నమస్తే. షష్ఠి వర్మ మరి బాస్టర్డ్స్ అంటూ గాంధీ గారిని నెహ్రూ గారిని ఈ రకంగా ఆమె పదజాలం యూజ్ చేసి ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. సో మరి ఆమెను ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేయొచ్చు ఏంటి? ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టింది 356, 353 బిఎన్ఎస్ సెక్షన్ల కింద. దీంతో పాటు ఐటీ యాక్ట్ పెట్టారు. కాకపోతే ఇది ఓన్లీ డిఫమేషన్కి సంబంధించిన యాక్ట్స్. నిజానికి ఆ పోస్ట్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంకొక 2 కోణాలు దాంట్లో ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇన్సల్ట్ టు నేషనల్ రెస్పెక్ట్, అంటే జాతీయ జెండా కావచ్చు, జాతి పిత కావచ్చు, జాతీయ గీతం కావచ్చు, వీటికి సంబంధించిన ఏదైనా సరే ఇన్సల్ట్ చేస్తే దానికి సంబంధించిన సెక్షన్ ఒకటి ఉంటుంది. సో అదే ఎవోక్ అవ్వాలి. దాంతోపాటు ఇక్కడ హిందూ అని ఒక కార్డు తీసుకొచ్చింది ఆవిడ. అంటే హిందువులకి వీళ్ళు అన్యాయం చేసేసారు, మన బతుకులన్నీ రూయిన్ చేసేసారు అని చెప్పి ఒక మతాన్ని తీసుకొస్తుంది. కింద ట్యాగ్స్ కూడా అవే పెట్టింది కదా, సనాతన ధర్మ అంటూ. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి గుడిసెలు అన్నట్టుగా ఒక సామెత ఉంది. ఎందుకు చెప్తున్నానంటే నిజంగా నీకు అంత సనాతన ధర్మం, అంత హిందూ ఇది ఉండుంటే మరి నువ్వు పోయింది ఎవరితోటి? 4 ఏళ్ళు ఎవరితో వెళ్ళలేవు నువ్వు? ఎవరిని ప్రేమించాను అని చెప్పి రికార్డులు బయటకు వచ్చినాయి కదా. నేను జానీ మాస్టర్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అని చెప్పి వీళ్ళమ్మెళ్ళి అక్కడ మౌలానా సాబ్కి ఆయన వద్దనుకున్నా కూడా వీళ్ళు వెళ్ళి ముస్లిం మతంలో 2-3 చేసుకోవచ్చు కదా, మేము మారుతాం, మా అమ్మాయిని ఏదో ఇచ్చి పెళ్లి చేయండి అంటే ఆయన వద్దంటున్నాడు ఒక పక్క. ఈవిడ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది మనకి. అవును, ఎగ్జాక్ట్ గా. ఆవిడ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆవిడ ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఏదో గొడవ అయితే దానికి 22 ఏళ్ల వయసులో ఆవిడ వెళ్ళి పోక్సో కేసు పెడుతుంది. పోక్సో కేసు లేకపోతే రేప్ కేసు ఇంక ఏం కావాలంటే అన్ని పెట్టింది ఆవిడ. అంటే గాంధీ గారు మనకు తీసుకొచ్చిన ఫ్రీడమ్ని ఎలా మిస్యూజ్ చేయాలో ఈవిడ చూసే నేర్చుకోవాలి. నిజం చెప్పాలంటే అంత ఫ్రీడమ్ ఆవిడ వచ్చి ఇలా చేసుకుంది, ఇలా మాట్లాడగలుగుతుంది అంటే నిజంగా మహానుభావుడు ఇచ్చిన ఫ్రీడమే, తీసుకొచ్చిన ఫ్రీడమే. ఆయన్నే నువ్వు పట్టుకొని అడగడానికి నీ బతుకెంత, నీ స్థాయి ఎంత, నీ అవకాశం ఏంటి? ఢీ జోడి చూసావా ఎలా, ఎంత వీలైతే కొన్ని క్లిప్పులు ప్లే చేయండి. అంటే మన వినాయక చవితి అయిపోయిన తర్వాత లేకపోతే దసరా వేషాలు అయిపోయిన తర్వాత లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ట్రాక్టర్లు తీసుకొచ్చి ఇచ్చేస్తారు చూడండి. అటువంటి చోట ఇటువంటి స్టెప్లు వేసుకుంటూ తిరుగుతుంటారు. స్టెప్స్ కూడా ఎంత జుగుప్సాకరంగా ఉంటాయంటే అవి మరి అదేం కొరియోగ్రఫీయో ఏమో అర్థం కాదు, ఎవరు చేశారో. బట్ ఆవిడ, నేను మొత్తం ఆవిడ ఏమేమి చేస్తుందని చూడలేదు కానీ కొన్ని డీజోడి షోలో ఇది కూడా ఈవిడ వేసిన స్టెప్స్ కానీ అవన్నీ కూడా నేను కూడా చూడడం జరిగింది. ఖచ్చితంగా మేము ప్లే చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఈవిడ లేకపోతే ఇంకెవరో ఒక క్యాబరే డాన్సర్ కావచ్చు, లేకపోతే ఇంకెవరన్నా, వీళ్ళు గాంధీ మహాత్ముని అనేంత స్టేజ్లో ఉన్నారా వీళ్ళు? నువ్వు ఏమి ఆమె అనడం కూడా అసలు పాఠ్య పుస్తకాల్లో వీళ్ళ గురించి ఉండకూడదని చెప్తున్నా. పాఠ్య పుస్తకాలు ఎప్పుడన్నా నువ్వు చదివి ఏడిస్తే కదా నీకు పాఠ్య పుస్తకాల గురించి తెలియడానికి. 10వ క్లాసు ఇంటర్మీడియట్ అవ్వగానే పొలవమని పరిగెత్తుకొస్తారు.
ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి. ఏం అక్కడ మీకు చదువులు చెప్పరా, లేకపోతే మీకు ఉపాధి లేదా? హిందుత్వం హిందుత్వం అంటున్నావు కదా, మరి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు కదా ఉత్తరప్రదేశ్లో, నీకు జాబ్ దొరకట్లేదా? ఎందుకు ఆల్ ద వే ఎత్తుకొని హైదరాబాద్ వచ్చావు? బతకడానికి నువ్వు ఎంచుకున్న మార్గం అలాంటి డ్యాన్సులు చేయడం. నువ్వు గాంధీ మహాత్ముడిని అనే స్థాయిలో ఉన్నావా? పాఠ్య పుస్తకాల్లో తీయాలంటే నువ్వు ఏ రోజు పాఠ్య పుస్తకాలు చదువుకున్నావు? ఏ పాఠ్య పుస్తకంలో ఏ పాఠంలో నీకు గాంధీ మహాత్ముడి గురించి చెడ్డగా అనిపించింది? ఏది నువ్వు నిజం అనుకుంటున్నావు? నువ్వు పనిచేసింది ఏంటి? అసలు గాంధీ గారి చరిత్ర నీకు తెలుసా తెలీదా? నువ్వేమన్నా హిస్టరీ రీసెర్చరా? పిహెచ్డీ చేసావా హిస్టరీలో? పోనీ హిస్టరీ లెక్చరర్వా? కనీసం డిగ్రీ చేసావా? పొలిటికల్ సైన్స్ హిస్టరీ ఏమైనా చేసావా? 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, వచ్చేసావు. ఇక్కడికి వచ్చేసి కుప్పిగింతలు వేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవడం కోసం ఆ మార్గం ఎంచుకొని నువ్వు ఏదో పెద్ద జనాలను ఉద్ధరించేదానిలాగా పాఠ్య పుస్తకాల్లో తీయడానికి నీకే హక్కు ఉంది. నువ్వు అసలు కనీసం నువ్వు చదువుకునేదానివి అయితే ఎర్ర ఇలాంటివి పెట్టద్దానని చెప్పేదే. సరే, ఇది కూడా నీ ఒపీనియన్ అనుకుందాం. పోనీ ఏముందిలే, ఇంటర్మీడియట్ చదవకపోతే పుస్తకాలు చదువుకోకూడదా? పాపం ఈవిడ రోబోలాగా ఇంటర్ అయిపోయిన తర్వాత అన్ని పుస్తకాలు ఇట్లా స్కాన్ చేసి పడేసిందేమో, అన్ని చదివేసిందేమో. అయితే మాత్రం చదివినంత మాత్రాన కూడా గాంధీ గారు తల్లిని తిట్టావు. బాస్టర్డ్ అనేది అతన్ని తిట్టినట్టు కాదు, అతని తల్లిని తిట్టినట్టు. మీరు అన్నారే అక్రమ సంతానం వాళ్ళని అంటారు. అంటే గాంధీ గారి తల్లి గాంధీ గారితో పాటు నెహ్రూ గారిని కూడా జోడించి కొట్టాలి అంటాడు. ఇప్పుడు ఈవిడికి ఒకవేళ గనక విమర్శించాలంటే కొంతవరకు సహించచ్చు, సహనం వహించవచ్చు. మనం ఎంతవరకు అంటే సరే పాఠ్య పుస్తకాల్లో మార్చాలి, సరే దానికి పెద్ద కేసులు పెట్టక్కర్లేగా మనం విమర్శిస్తాం. నీకేం తెలుసమ్మా, ఏ పాఠ్య పుస్తకాల్లో ఏం చదివావు నువ్వు, నీ చదువు ఎంత, నీ బతుకు ఎంత, నువ్వు ఎలా అనగలుగుతావు అని చెప్పి మనం అనొచ్చు. కానీ తల్లినే తిట్టే సంస్కారం మీ తల్లి నేర్పించిందో లేకపోతే మీ స్కూల్లో వాళ్ళు నేర్పించారో, నీకు చదువు ఎలాగో లేదు, సంస్కారం కూడా లేదు అనే విషయం ఈ మాటతో అర్థమైంది. బాస్టర్డ్ అనే పదం నువ్వు పబ్లిక్గా ఇలా వాడుతున్నావు అంటే ఒక ఆడదాని పోయింది. ఒక ఆడదానికి ఇప్పుడు గాంధీ గారి చర్యలు ఏవో చేశారు అనుకుందాం, పోని ఆయన చర్యల వల్ల నువ్వు నిజంగానే సఫర్ అవుతున్నావు అనుకుందాం. మరి ఆయన తల్లికి ఏంటి సంబంధం? ఆయన తల్లిని కదా నువ్వు తిట్టింది. 2 సార్లు ఆ వర్డ్ యూజ్ చేసింది ఆమె. బాస్టర్డ్ అంటే 2 సార్లు యూజ్ చేసి. ఇద్దరున్నారు కదా, గాంధీ గారు నెహ్రూ గారు. పాప ఇక్కడ ఒక ఆడదాని పోయింది, ఒక ఆడదాన్ని తిట్టిన సంస్కారహీనమైన మనిషివి నువ్వు. అలాగే చదువుకోరా అంటే చదువు వదిలేసి కుప్పిగింతలు వేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్న మనిషివి నువ్వు. నీకు ఏ అర్హత ఉందని గాంధీ మహాత్ముడిని విమర్శించే నీ స్థాయి ఏంటి, నీ బతుకేంటి? సార్ ఒక నిమిషం, అంటే ఈమె పైన ఎవరైతే కేసు పెట్టారో కరీం గారు. హలో కరీం గారు, చెప్పండి. రైట్, మనతో పాటు శాకర్ పాషా గారు కూడా ఉన్నారు స్టూడియోలో, ఒకసారి మాట్లాడండి ఒకసారి ఆయన. హలో కరీం గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ మీ పోరాటం సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. అంటే మీరు దీంట్లో ఏకంగా అరెస్ట్ కూడా అయ్యారు. ఆవిడ దిష్టి బొమ్మని దగ్ధం చేసి మీకు గాంధీ మహాత్ముడిని నెహ్రూని ఇలా తిట్టిన వాళ్ళ మీద కేసు పెట్టాలి అని చెప్పి మీరు చేసిన ఎజిటేషన్ మిమ్మల్ని జైలు దాకా తీసుకెళ్తుందని తెలిసి కూడా మీరు దీంట్లో ధైర్యంగా చేశారు. ఇంత ధైర్యం ఎంతమందికి ఉందో నాకు ఇవాళ తెలియదు. ఏదో నేనైతే ఇట్లా జస్ట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను, కానీ మీరు పబ్లిక్గా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మీరు యు ఆర్ ద రియల్ హీరో అండి. అండ్ నాకు సర్ప్రైజ్ ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీలో యువజన స్టూడెంట్స్ నాయకుడిగా ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్సీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా పనిచేస్తా ఉన్నాను గుంటూరు. నిజంగా బ్రదర్, అంటే మీరు ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ మీరు ఇంత ఇనిషియేటివ్ తీసుకుని ఇంత పోరాడుతున్నారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అయినా కూడా ఒక్క నాయకుడు ఇప్పటిదాకా స్పందించలేదే. అవును, ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో గుంటూరులో ఉన్న మిమ్మల్ని కదిలించింది ఈ పోస్టు, ఇక్కడ ఒక్క నాయకుడు. అంటే సారీ బ్రదర్, మీరు కాంగ్రెస్ పార్టీ మీరు ఏమన్నా అనుకోండి, నాకు అనిపిస్తున్న మాట అయితే చెప్తున్నా. ఓట్లు అడగడానికి గాంధీ గారి ఫోటో కావాల్సి వస్తుంది, బట్ గాంధీ గారిని ఇంత దారుణంగా ఇన్సల్ట్ చేసినప్పుడు ఏమయ్యారు వీళ్ళంతా, ఎక్కడ పోయారు? మీరు ఎవరన్నా వీళ్ళతో మాట్లాడారా? వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుని? ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు, అటు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైతే సో కాల్డ్ అధ్యక్షులు ఉన్నారో ప్రెసెంట్ ఎవరు కూడా. మరి జానీ మాస్టర్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం తెరపైకి వాళ్ళందరూ వచ్చి ఆమెకు సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు అలాంటి మహిళ, అదే వ్యక్తి ఈరోజు మరి మన జాతీయ నాయకుల గురించి మాట్లాడుతున్నప్పుడు దాదాపు 10 రోజులు అవుతుంది, ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. గాంధీ తాత ఏమన్నా గుళ్ళో గంట ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. ఆయన నేషనల్ ట్రెజర్, ఆయన నేషనల్ రెస్పెక్ట్, ఆయన జాతీయ జెండాకి సమానం. ఆయన్ని తిడితే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు భయ్యా? నేను అదే అడుగుతున్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ తరపున మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడారా? ఇక్కడ ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకు ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు దీని గురించి? లేదు వాళ్ళకి తెలియదా కనీసం? రెస్పాండ్ అయ్యేటటువంటి పరిస్థితి కాదన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తను పోస్ట్ పెట్టిన రెండో రోజే నేను దాన్ని చూడడం జరిగింది. దాని తర్వాత మేము సోమవారం రోజున వెళ్ళి కంప్లైంట్ పెట్టడం జరిగింది. అది అందరూ
చూశారు. దాని తర్వాత మంగళవారం ఏదైతే ఉందో షష్ఠి వర్మ కొరియోగ్రాఫరు మరి పోస్ట్ ఎందుకు డిలీట్ చేసిందో, భయపడి డిలీట్ చేసిందా, లేకపోతే నా మీద ఎఫ్ఐఆర్ చేస్తారు, నన్ను కఠినంగా శిక్షిస్తారు అనేటటువంటి భయంతో డిలీట్ చేసినట్టుంది. ఆ భయం లేదా అమ్మాయికి? ఎందుకంటే కామెంట్స్ లో మీరు ఇందాక తేజ చెప్తున్నారు ఒక కామెంట్, నన్ను ఎవడు ఏం చేస్తాడులే, చేసుకోండి, ఏం చేసుకుంటారు చేసుకోండి, అంత రెక్లెస్ గా మాట్లాడితే. చూశాను అన్న, నేను కూడా దాంట్లో చూశాను. తను చేసినటువంటి ప్రతి కామెంట్ కూడా చదివాము మేము. అదే విధంగా తను చేసినటువంటి కామెంట్ రిప్లైస్ కూడా మేము పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాన్ని మొత్తం సేకరించే వాళ్ళు షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది పూర్తిగా అవాస్తవం. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దీంట్లో లీడ్ తీసుకోబోతా ఉంది. ఏదున్నప్పటికీ కూడా గుంటూరు నుంచే మొదలవుతా ఉంది. గుంటూరు తర్వాత ఇక దేశవ్యాప్తంగా కూడా షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ పైన అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. భయ్యా నేను కొంచెం ఒకటి ఘాటుగా అంటున్నాను ఏమనుకోకు, ఇదే మాట రేవంత్ రెడ్డి గారిను, ఒక సోనియా గాంధీనో, ఒక రాహుల్ గాంధీనో అంటే ఈ పార్టీకి రియాక్షన్ ఎలా ఉండేది? అంటే గాంధీ గారు ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఆయన ఎవరు పట్టించుకోరు కాబట్టి ఆయన అంటే ఆయన వారసులో లేకపోతే ఆయన మనమల్లో లేకపోతే ఆయన వల్ల ఇప్పుడు అధికారం వచ్చేది లేదు, ఎవరికి లేదు కాబట్టి ఆయన గుడిలో గంటలాగా ఎవరైనా సరే అనుకోవచ్చు అనే స్టేజ్ లో ఉన్నారా జనం? అలా ఇప్పుడు తెలంగాణ అనేది కాదు, తెలంగాణ కర్ణాటక అనేటటువంటిది అయితే కాదు, దేశవ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా ఇదేదో కాంగ్రెస్ పార్టీకో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనుసంబంధంగా ఉన్నటువంటి విద్యార్థి ఎన్ఎస్యుఐయో, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అనేటటువంటిది కాదు. పూర్తి స్థాయిలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు అందరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. నేను స్పందించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ఎస్యుఐ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, అదేవిధంగా ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని ఖండించారు. అనేకమైనటువంటి నన్ను అరెస్ట్ చేసి ఆ రోజు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళ అదుపులో తీసుకున్నప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలో నాకు ఫోన్లు చేసి పరామర్శించినటువంటి పరిస్థితి. అదే విధంగా పరామర్శించడమే కాకుండా షష్ఠి వర్మ చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. ఈ మొత్తం ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారి గురించి, నెహ్రూ గారి కాదు. అసలు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలి బాస్? మీరు రైట్ కాజ్ కోసం పోరాడుతున్నారు కదా. ఏ పోలీస్ స్టేషన్ లో అయితే గాంధీ గారి బొమ్మ కూడా ఉంటుందో, ప్రతి పొలిటికల్ ఆఫీస్లోను, ప్రతి కరెన్సీ నోట్లో కూడా ఉన్నారు కదా ఆయన. ఆయనకు అవమానం జరిగితే జాతికి అవమానం జరిగినట్టు కదా, దానికోసం మీరు పోరాడుతున్నారు, రైట్ కదా? మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అసలు? మేము కూడా అదే చెప్తా ఉన్నాం అన్న. ఇప్పుడు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ధర్నా కార్యక్రమంలో చేస్తా ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి ఇది పర్మిషన్ లేదు, పర్మిషన్ తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నారు. భయ్యా నాది ఒక డౌట్, ఇక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి సినీ పెద్దల సహకారం ఏమన్నా ఉందా? పెద్ద తలకాయలు ఎవరైనా సరే రికమెండ్ చేసి మిమ్మల్ని ఇలా అరెస్ట్ చేయమని చెప్పి కానీ, లేకపోతే ఆవిడ మీద కేసు అవ్వకుండా ఎఫ్ఐఆర్ ఆపండి అని కానీ? ఎందుకంటే 4-5 రోజులు పట్టింది. ఇది ఓపెన్గా అందరికి తెలిసింది. ఎఫ్ఐఆర్ అవ్వడానికి ఇన్ని రోజులు పట్టడం అనేది కూడా ఆశ్చర్యకరమైన విషయం. బట్ దీనికి వెనకాల ఎవరన్నా సరే పెద్ద తలకాయలు సినిమా ఇండస్ట్రీలో ఆపుతున్నారా? అదే చెప్తా ఉన్నాను మేము సోమవారం కంప్లైంట్ పెట్టినప్పటికి కూడా 5వ తారీఖు, ఈ నెల 5వ తారీఖు కంప్లైంట్ ఫైల్ చేసినప్పటికి కూడా 9వ తారీఖు దాకా కూడా దాన్ని ఎటువంటి చర్యలు తీసుకోపోయేసరికి మేము 9వ తారీఖున పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ దిష్టి బొమ్మను దగ్నం చేసేటటువంటి ప్రయత్నం చేశాం. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత తక్షణమే ఎస్పీ గారు ఆ పరిధిలో ఉన్నటువంటి సిఏ గారితో, డిఎస్పీ గారితో చర్చించి తక్షణమే షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన మీరు తక్షణమే ఎఫ్ఐఆర్ చేయండి, నమోదు చేయండి అని చెప్పేసి ఎస్పీ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని తర్వాత సిఏ గారు, అక్కడ ఉన్నటువంటి నగరం పాలన సిఏ గారు 3 సెక్షన్ల కింద షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. దీని వెనక సినీ ఇండస్ట్రీ ఉన్నప్పటికీ కూడా, సినీ తెలుగు పరిశ్రమ ఉన్నప్పటికీ కూడా, ఎవరున్నప్పటికీ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మేము నిన్న కూడా ఒకటే చెప్పాను ఇంటర్వ్యూలో, మీరు గనక దీని మీద స్పందించి షష్ఠి వర్మ చేసినటువంటి కామెంట్స్ పైన వ్యతిరేకంగా మాట్లాడి తనకు ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ కార్డును రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో మిమ్మల్ని కూడా అడ్డుకుంటాం. ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి సినిమాలు కానివ్వండి, అనేకమైనటువంటి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఏది ఉన్నప్పటికీ కూడా మేము అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి నిన్న తెలియజేయడం జరిగింది. దీన్నైతే పూర్తి స్థాయిలో కూడా దేశవ్యాప్తంగా కూడా
ఒక పార్టీలు అనేది అటువంటిది కాదు. అన్ని పార్టీలకు అతీతంగా నెహ్రూ గారి జయంతులు, వర్ధంతులు, మహాత్మా గాంధీ గారి జయంతులు, వర్ధంతులు ఇప్పుడు కూడా అనేకమైనటువంటి పార్టీలకు అతీతంగా కూడా మనం వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళ యొక్క స్ఫూర్తితో మనం చేసేటటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కూడా అదొక చరిత్ర. ఆ చరిత్రను ఎవరు కూడా తుడిపేసేటటువంటి ప్రయత్నం చేసేటప్పుడు కూడా వాళ్ళే తుడిచిపోయేటటువంటి పరిస్థితులు కనపడతాయి. కానీ చరిత్ర కలిగినటువంటి మహాయోధుల పైన ఇటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడితే కనుక చూస్తా ఊరుకో. అదే విధంగా తను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించేటటువంటి ప్రయత్నంలోనే ఉంది. అందరం కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. మీరు చూస్తా ఉన్నారు, ఎక్కడికెక్కడ కూడా కంప్లైంట్లు పెట్టినప్పుడు కూడా ఆ కంప్లైంట్లను కూడా ఏముందిలే, మేము పెట్టిన కంప్లైంట్లే 4-5 రోజుల దాకా కూడా దాన్ని దృష్టిలో తీసుకున్నటువంటి పరిస్థితి. అలా అనేకమైనటువంటి చోటులు జరుగుండొచ్చు. గాంధీ గారు జాతి నాయకుడు, సరే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చేశారు, గాంధీ గారికి ప్రధానమంత్రి కావాలంటే ఆయన అయి ఉండొచ్చు, కానీ తీసుకోవాలి. కానీ గాంధీ గారి వారసత్వంగా తీసుకున్న పార్టీ కావచ్చు, లేకపోతే ఆయన సిద్ధాంతాలని ఆదర్శంగా తీసుకున్న పార్టీగా ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు ఆయన సిద్ధాంతాలతో నడుస్తున్న పార్టీ కదా, అంటే గాంధీ గారు అన్యాయం చేశారు అంటే ఆయన సిద్ధాంతాలను మోసుకుంటూ తీసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ మరి జనాలకు అదే అన్యాయం చేస్తున్నట్ట. ఇప్పుడు ఆవిడ అన్నమాట పాఠ్య పుస్తకాల్లో తీసేయాలి, గాంధీ గారు అన్యాయం చేస్తున్నారంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆవిడ దూషించినట్టే కదా, ఎందుకంటే ఆయన సిద్ధాంతాల మీద కదా నడుస్తున్నది ఈ పార్టీ. అదే చెప్తా ఉన్నాను నేను 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి, అది అందరికీ తెలిసినటువంటి మాటే. దాని తర్వాత అనేకమైనటువంటి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద, చరిత్ర కలిగినటువంటి మహాయోధుల పైన అసభ్యకరంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు, ఇటువంటి సంఘటనలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదే. ఎక్కడ కూడా స్వతంత్ర సమర యోధుల గురించి తక్కువ చేసి మాట్లాడలేదే. కేవలం ఏంటంటే వాళ్ళ యొక్క ఫేమ్ అవ్వాలి, నేను పెద్ద సెలబ్రిటీని అనేటటువంటి ఉద్దేశంతో ఇటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడింది. మేము కూడా తీవ్రంగా. మరి మీరు అడిగిన దానికి నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఉంటున్న ఈ సృష్టి వర్మ ఇలా కామెంట్ చేస్తే కనీసం ఒకళ్ళు ఇక్కడ కేసు ఎఫ్ఐఆర్ పెట్టలేదు, ఎక్కడో గుంటూరులో ఉన్న మీరు పెట్టాల్సి వచ్చింది తప్ప. మరి కాదు, అదే అంటున్నా. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఉన్న చోటే ఆయనకి గౌరవానికి భంగం కలిగితే అడిగే నాదుడే లేకపోతే, మీరు అన్నట్టుగా ఇంకా రేపు ఇంకొకటి అంటాడు 100 మంది అడుగుతాడు. అదేదో సాగుతుంది, మొగుడు తిడితే ఊళ్ళో వాళ్ళందరూ కూడా తిడతారట. సృష్టి వర్మ చేసినటువంటి ట్రెక్స్ యాప్ లో తన పోస్ట్ డిలీట్ చేయడం వల్ల కొంతమందికి ఆధారాలు సేకరణ కాకపోవడం వల్ల కొంతమంది ఇప్పుడు దాకా లేట్ అయ్యుండొచ్చు. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ఎస్ఏ నాయకులు కూడా నేను మాట్లాడడం జరిగింది, అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అవి మొత్తం కూడా పంపించడం జరిగింది. వాళ్ళు కూడా అధికారంలో ఉన్నాం, దీని మీద స్పందించలేకని కాదు, దీని మీద ఖచ్చితంగా స్పందించేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఒక్క తెలంగాణ అనేది అదే అనేక. సరే, ఇన్నాళ్ళంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ హడావిడిలో ఉన్నారు భయ్య. బట్ ఇప్పటికైనా ఎవరు ఏ నాయకుడు స్పందించట్లేదు అనేది నాకు చాలా విచిత్రంగా ఉంది. లెట్స్ హోప్. లేదన్నా, స్పందించేది అనేటటువంటి పరిస్థితి అయితే అసలు లేదు. నేను మాట్లాడడం జరిగింది, వాళ్ళ దృష్టికి కూడా అన్ని ఆధారాలు పంపించడం. తెలంగాణ అనే కాదు, దేశవ్యాప్తంగా కూడా మా ఎన్ఎస్ఏ నేషనల్ హెడ్ ఆఫీస్ కూడా ఆధారాలు పంపించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా చేసినటువంటి సృష్టి వర్మ అనుచిత వ్యాఖ్యల పైన కఠినమైనటువంటి చర్యలు ముందు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. దీని మీద అయితే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సంబంధం లేకుండా కేవలం గుంటూరులోనే ఈ విధంగా జరిగింది అనేటటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట పూర్తి స్థాయిలో అవాస్తవం. మీరు ముందే మళ్ళీ మనం ఈ విధంగానే మాట్లాడుకుందాం. మరి కొన్ని రోజుల్లోనే సృష్టి వర్మ పైన అనేకమైనటువంటి చోట్ల అనేకమైనటువంటి కేసులు కూడా నమోదవుతాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. రైట్ కరీం గారు, థ్యాంక్ యూ. సో అంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా ఖండించలేదు. ఇప్పుడు ఏమైతే పోస్ట్ పెట్టిందో దాన్ని ఎవరు చూడాల్సింది ఒకటి పొలిటికల్ పార్టీస్, ఈమె ఇండస్ట్రీకి చెందిన పర్సన్ కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఆయన వారసత్వంతో లేకపోతే ఆయన ఆదర్శాలతోటి పెట్టబడిన పార్టీ. ఆయన్నే నిందిస్తే ఒక్కళ్ళు మాట్లాడలేదు అనేది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మీద వస్తుంది, ఎవరికైనా సరే డౌట్. తర్వాత రెండోది ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ మిగతా వాళ్ళందరూ కూడా నేనెందుకు స్పందించాలి అనుకున్నా కూడా ఆవిడని ఎవరైతే ప్రోత్సహిస్తూ సుకుమార్ గారు స్కూల్ కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు,
వీళ్ళ టీంలోనే కదా పుష్ప కోసం ఆవిడ పనిచేసింది. వాళ్ళ సైడ్ నుంచి ఒక్క పోస్ట్, ఒక్క క్లారిఫికేషన్, మేము దీన్ని ఖండిస్తున్నామని కానీ, ఇది మా నోటీస్కి వచ్చింది, మేము ఏదో చర్యలు తీసుకుంటున్నామని కానీ లేదు. రెండోది, స్పందించాల్సింది వీళ్ళు. అల్లు అర్జున్ స్పందన అండ్ అలాగే సుకుమార్ గారి స్పందన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆవిడని నెత్తిని పెట్టుకొని చూసుకున్నారు ఇన్నాళ్ళు వీళ్ళే. ఇక మూడో వాళ్ళు స్పందించాల్సింది ఎవరంటే కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్. వీళ్ళు అంటే ఇప్పుడు మన మన చుట్టుపక్కల ఇప్పుడు మీ ఆఫీస్లోనే పనిచేస్తున్నవాడు ఎవడన్నా సరే గాంధీని ఇంత నీచంగా తిట్టిన వాళ్ళని మీ ఆఫీస్లో అసలు వండిస్తారు. నేను పొరపాటున నేను పనిచేస్తున్న సంస్థలో ఇటువంటి కామెంట్ ఏదైనా పెడితే ఇమీడియట్గా ఊస్టింగ్ ఇచ్చి పంపించేస్తారు. అవును, ఎస్పెషల్లీ మీడియాలో ఉండేవాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇటువంటి వాళ్ళు ఇటువంటి కామెంట్ చేస్తే అది ఇంకా పెద్ద ఎత్తున చాలా దారుణంగా చూడాల్సిన పరిస్థితి. సో ఇటువంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి ఇప్పటిదాకా నాకు నిన్న మాట్లాడాను, ఆయన దేవర సీను అంట, ఆయన ఈ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఆయన అంటారు, మాకు ఇప్పటిదాకా తెలియదండి, ఎవరు పెట్టారండి? అవునా అండి, సృష్టి వర్మ పెట్టిందండి, నేను కనుక్కుంటానండి. నటిస్తున్నారా లేకపోతే నిజంగానే? మళ్ళీ అక్కడి నుంచి కాల్ లిఫ్ట్ చేయరు, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ మాట్లాడదాం ఒకసారి. రైట్. సో అంటే సృష్టి వర్మకి జానీ మాస్టర్ కి ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు చాలా మంది బయటకు వచ్చి ఖండించారు. మేము కూడా జానీ మాస్టర్ ని ఖండించు, అట్లా చేయడం తప్పని. జైలుకి అందేంత వరకు కూడా మీడియా సృష్టి వర్మకి చాలా సపోర్ట్ చేసింది, ఒక ఆడబిడ్డ అని చెప్పేసి. సో తర్వాత మరి ఇప్పుడు ఆ తర్వాత ఆడియో రికార్డులు వచ్చినాయి, రికార్డ్స్ వచ్చా, కేసు చాలా క్లియర్ కట్ గా ప్రేమిస్తున్నా అంటే నువ్వు ఒక పక్క ప్రేమిస్తున్నావు, ఇంకో పక్క రేపు అంటావు, ఏంటమ్మా ఇది అని అడగాలి కదా. ఎవరు అడుగుతున్నాడు? ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ చేశారు, భజన తప్ప ఏం లేదు అక్కడ, ఇదేంటి అడిగే దమ్ము లేదు. ఒకవేళ అడిగితే ఇది కోర్టులో ఉంది, నేను మాట్లాడు, కోర్టులో లేదు భయ్యా కేసు, ఇంకా కోర్టులో లేదు. చాలా మంది తెలియని విషయం అంటే ఛార్జ్ షీట్ కూడా కాలేదు. ఏ నార్సింగ్ కేసులో అయితే ఎఫ్ఐఆర్ అయిందో ఇప్పటిదాకా దాని ఛార్జ్ షీట్ కాలేదు. కోర్టులో వెళ్ళింది ఇదేంటి, జానీ మాస్టర్ వెళ్ళారు కోర్టుకి, నా మీద తప్పు కేసు, బెయిల్ ఇప్పించండి అని చెప్పి. అప్పుడు కోర్టు ఏం చెప్పింది, చాలా క్లియర్ కట్ గా ఇది వీళ్ళిద్దరికి సంబంధం ఉందనే విషయం అర్థమవుతుంది. ఆ ఇష్యూలో జానీ మాస్టర్ కి రావాల్సిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని తీసుకోవడానికి ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా పాపం ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. అంటే నేను కావాలని ఏదో ఇప్పుడు ఈమె ఇట్లా పోస్ట్ పెట్టింది కదని చెప్పేసి ఆయనకి జరిగిన అన్యాయం గురించి చెప్పట్లేదు. ఇప్పుడు ఆయనకి ఏ విధంగా అయితే జరిగిందో ఈమెకు కూడా మరి ఈమె మాట్లాడింది తప్పు కాబట్టి బాస్టర్డ్ అని ఒక రాంగ్ వర్డ్ మాట్లాడింది కాబట్టి ఈమె కూడా ఇలాగే జరగాలి. ఎవరు తేల్చలే ఇప్పటిదాకా, కానీ ఈవిడ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఇప్పటి వరకు డిలీట్ చేసేస్తుంది ఆమె. డిలీట్ చేయడం వేరు, క్షమాపణ చెప్పిందా? క్షమాపణ చెప్పన్నట్టుగా అది నాది హ్యాక్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్ గా నా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయింది, నాకు అర్థమైంది నా పాస్వర్డ్ పని చేయట్లేదు అవుతుంది. వెంటనే నేను ఏం చేశాను, నా మిగతా మీడియాస్లోను వాట్సాప్లోను అన్నింటిలో స్టేటస్లో పెట్టాను. నువ్వు గమనిస్తే ఒక 2-3 వారాల క్రితం, ఫస్ట్ టైం కదా నాకు, సెకండ్ టైం ఇలా జరిగింది. అయినప్పుడు నేను ఇమ్మీడియట్గా స్టేటస్ పెడతాను. ఎందుకంటే ఎవరికైతే యాక్సెస్ దొరుకుతుందో వాడు ఎవడన్నా సరే ఇట్లాంటి పోస్టులు పెట్టేస్తే అది నా మీదకి వస్తుంది. ఏ బిట్ కాయిన్స్నో లేకపోతే బెట్టింగ్ యాప్స్నో ఇట్లాంటివి ప్రమోట్ చేస్తున్నాను. ఈ బెట్టింగ్ యాప్స్ ఎగ్నెస్ట్గా ఇది చేస్తున్నాం, ఎవడో ఒకటి హ్యాక్ చేసి నా పేరుతో ఏదైనా బెట్టింగ్ యాప్స్ పోస్ట్ చేశాడు అనుకో నా మీదకి వస్తుంది కదా. సో నేను ఏం చేశాను, ఇమ్మీడియట్గా అకౌంట్ బ్లాక్ చేసి వెంటనే పోస్ట్ పెట్టాను. మిగతాను నా పేరుతో ఏం వచ్చినా కూడా మీరు నమ్మకండి, ఈ ప్రస్తుతానికి నా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిందని చెప్పి నా వాట్సాప్ స్టేటస్ అన్ని పెట్టాను. ఈమె ఎక్కడన్నా పెట్టిందా? ఎక్కడ క్షమాపణ చెప్పిందా? చెప్పకపోవడమే కాకుండా మళ్ళీ కామెంట్స్ కూడా పెట్టి, కామెంట్స్ లో క్లియర్ కట్ గా నేను పెట్టాను, అయితే ఏం పిక్తారు పెడతా, ఏం చేస్తారు మీరు, అలాగే మాట్లాడుతున్నాడు. సో మరి దీని గురించి మరి ఇక్కడున్న హైదరాబాద్ లో ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యంగా మహిళా నాయకురాలు కానీ ఎవరైనా స్పందిస్తారా లేదని మాత్రం మనం చూడాలి. అండ్ మరీ ముఖ్యంగా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా రెస్పాండ్ అవుతారా లేదా అన్నది కూడా చూడాలి. నాకు తెలిసి స్పందించాలి. అవును, ఝాన్సీ గారు పాపం ఈవిడికి అన్యాయం జరిగిపోయిందని చాలా భుజాలు వేసుకుని ఆవిడ చాలా నెత్తిన పెట్టుకుని ఆవిడ మోసుకెళ్ళింది. ఈ ఆ పాష్ కమిటీలో కూడా ఆవిడ జడ్జిగా ఉండి వ్యవహరించి పాపం ఆడకూతురికి అన్యాయం జరిగిపోయిందని స్పందించి ముందుకు వచ్చి ఆవిడ కోసం ఒక తీర్పు రాగానే ఇమ్మీడియట్ గా ట్వీట్ కూడా పెట్టింది. ఆవిడ కూడా స్పందించాలి. ఇప్పుడు కొన్నాళ్ళ క్రితం జానీ మాస్టర్ గారికి నేషనల్ అవార్డు రద్దయినప్పుడు ఆయన టాలెంట్ కదా అవార్డు వచ్చింది, ఆయనకి ప్రస్తుతం ఉన్న పోక్సో కేసుకి దానికి దీనికి లింక్ ఏంటి అని చెప్పి ఈ సృష్టి వర్మని ఒకసారి అడిగారు. అడిగినప్పుడు టాలెంట్ మాత్రమే కాదు, క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనిషి ఎలాంటి వాడని దాన్ని బట్టి కూడా చూస్తారు వాళ్ళు. ఒకవేళ అది నిజమైతే మరి ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఇప్పుడు నువ్వు డ్యాన్స్ మాత్రమే చేసుకుంటున్నావు, ఓకే, మంచి కొరియోగ్రాఫర్, మంచి డాన్సర్, ఓకే గుడ్, కానీ నేను ఇప్పుడు డాన్సర్స్ అసోసియేషన్ నుంచి బహిష్కరించాలి అన్నప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటంటే ఆవిడ డాన్స్ అసోసియేషన్ సంబంధించిన మెంబరు అన్నప్పుడు అసలు నీకు జానీ మాస్టర్ని ఎలా అయితే నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడావో ఇప్పుడు నీ గురించి కూడా అందరూ ఇలాగే మాట్లాడారు. ఒక తల్లిని
ఒక తల్లిని అక్రమ సంబంధానికి పుట్టిన సంతానం అని చెప్పి గాంధీ గారు నువ్వు అంటే నీ మాట అదే కదా. బాస్టర్డ్ అంటే అదే కదా, అక్రమ సంతానం అనే కదా అర్థం. వాట్ ఆర్ యూ? నీ నోట్లో నుంచి ఇటువంటి కుసంస్కారమైన లాంగ్వేజ్ వస్తుందంటే నీ క్యారెక్టర్ ఏంటి? నీలాంటి మనిషికి ఎలా అక్కడ ఉండనిస్తారు? డాన్స్ ఒక్కటే ప్రాతిపదిక కాదని చెప్పావు కదా, టాలెంట్ మాత్రమే కాదు కదా, సంస్కారం కూడా ఇంపార్టెంట్ కదా. మరి నీ సంస్కారం లేనప్పుడు అదే సంస్థలో నువ్వు ఎలా కొనసాగుతావు? ఖచ్చితంగా డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళు దీనికి సమాధానం చెప్పి తీరాలి. అండ్ అలాగే ఆయన ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. చెప్తారైతే అని మాత్రం నేను అనుకోవట్లేదు. మీరు అన్నట్టే మరి వెనకాల పెద్ద వ్యక్తులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ కారు. ఇప్పుడు నేను ఒక మీడియా నుంచి అదే డౌట్ వస్తుంది. ఒక మీడియా నుంచి ఫోన్ చేశాను, నా పేరు తేజ అని చెప్పిన అతను మరి నన్ను పూర్తిగా మాట్లాడనివ్వకుండానే అతను కాల్ కట్ చేశాడు. అర్థమైపోయింది వాళ్ళకి. ఇంతకు ముందు మీరు కూడా మాట్లాడారని చెప్తున్నారు. ఇలాగే చాలా చోట్ల నుంచి కాల్స్ వెళ్తున్నాయి వాళ్ళకి సమాధానం చెప్పుకోవడానికి మొహం చెల్లట్లేదు. కొన్ని చోట్ల నటిస్తున్నట్టున్నారు, మాకు తెలియదండి అన్నట్టుగా. సో ఈ నటన వెనకాల కారణం ఎవరినన్నా మోస్తున్నారా? పెద్ద తలకాయలు ఎవరన్నా సరే ఫోన్ చేసి ఆ అమ్మాయికి సంబంధించి ఏమి మాట్లాడకూడదు, లేకపోతే ఆ అమ్మాయికి ఈగ కూడా వాలకూడదు అని చెప్పి ఎవరన్నా కాపుగా ఇలాంటి డౌట్లు ఎందుకు వస్తాయంటే సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు, అలాగే ఝాన్సీ గారు ఇటువంటి వాళ్ళు ఈవిడికి సపోర్ట్ చేసిన దీంట్లో కనబడుతుంది. మరి వీళ్ళే రికమెండ్ చేసి ఆవిడ మీద చర్యలు లేకుండా ఆపుతున్నారా? వీళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా అనుకునే ఆస్కారం వాళ్ళు ఇవ్వకూడదు. క్లియర్ కట్గా ఇప్పుడు మీరు సినిమాలు తీసుకుండొచ్చు. ఏంటి, ఒక స్మగ్లర్ని హీరోగా చూపిస్తూ సినిమా మన పుష్ప 2 అది సినిమా వరకు, సినిమాగానే చూద్దాం, నేను దాన్ని తప్పు పట్టను. కానీ రియల్ లైఫ్ హీరో అంటే ఎవరు? గాంధీ గారు. ఒక స్మగ్లర్ని హీరోగా పెట్టాలనుకుంటున్నావు? రియల్ లైఫ్లో ఇప్పుడు ఈవిడేమంటుంది, గాంధీ గారు, నెహ్రూ గారు పాఠ్య పుస్తకాలు తీసేసి రియల్ హీరోలను పెట్టాలి అంటుంది. అంటే ఈవిడ పుష్పలో పనిచేసింది కాబట్టి ఆ పుష్పలో ఉన్న క్యారెక్టర్ లాంటి వాళ్ళని రియల్ హీరోస్ అనుకుంటుందా? ఓ దావూద్ ఇబ్రహీంని లేకపోతే ఇటువంటి స్మగ్లర్ని తీసుకొచ్చి పాఠ్య పుస్తకాల్లో పెట్టమని ఆవిడ ఉద్దేశం అలాగే ఉంది. పిచ్చోడి చేతిలో రాయలాగా ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఈశ్వరుడు నోడిచ్చాడు కదా అని చెప్పి ఏది పడితే అది. ఇప్పుడు నీ టాలెంట్కి మెచ్చి నీకు అంతమంది ఫాలోయర్లు వచ్చారు అంతే తప్ప నువ్వు పెద్ద గొప్ప వక్తవానో లేకపోతే నువ్వు పెద్ద సంఘ సేవకురాలు అను ఎవరు నీకు అంత ఫాలోయింగ్ రాలి. బట్ ఈ ఫాలోయింగ్ని నీ డ్యాన్స్ చూపించుకోవడానికి వాడకుండా నువ్వేం చేసావు, పొలిటికల్గా వాడుతున్నావు, మత కలహాలు క్రియేట్ చేయడానికి. అక్కడ హిందూ అనే పదం వాడింది ఆవిడ. హిందువులకి చాలా అన్యాయం చేసేస్తారట. నువ్వు హిందువే కదా, నేను హిందువే కదా, మనకి ఎప్పుడు అనిపించలేదు మరి. ఇప్పుడు ఆవిడ పక్క మనం ఓన్ చేసుకుని ఓహో అవును మన హిందువులకి అన్యాయం చేసేసారు అని చెప్పి మనం ఒక తెగలాగా సపరేట్ అవ్వాలి. సార్ అంటే ఇప్పుడు ఇలా మాట్లాడిన వాళ్ళకి ఏంటి అసలు? పాకిస్తాన్ వాడికి ఈవిడికి ఏంటి పెద్ద తేడా? పాకిస్తాన్ వాడు ఉగ్రదాడులు చేసినప్పుడు పెహల్గాంలో మతం అడిగి మరీ చంపాడు కదా, నువ్వు హిందువా అని చెప్పి అడిగి చంపి. దాని అర్థం ఏంటి? ఇక్కడ ఉన్న జనాల మధ్య మత కలహాలు రేకెత్తించడం వాళ్ళ. ఇక్కడ ఎవడు మత కలహాలు వేసి కొట్టుకోలేం ఫార్చునేట్లీ. బట్ నువ్వు చేసే స్టేట్మెంట్ ఏంటి? మత కలహాలు రేకెత్తించినట్టే ఉంది కదా. మరి ఇటువంటి అప్పుడు ఆ సెక్షన్ ఎందుకు పెట్టలేదు ఎఫ్ఐఆర్లో? అది కూడా పెట్టాలి. అండ్ కంప్లైంట్ రాయడాన్ని బట్టి కూడా ఉంటుంది. సో కంప్లైంట్ రాసేటప్పుడు ఈవిడ చేసిన స్టేట్మెంట్ వల్ల మత కలహాలు చెలరేగి కమ్యూనిటీ. మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా సార్? ఇప్పుడు మీరైనా కేసు పెట్టే అవకాశం ఉంటుందా? ఇప్పుడు పెట్టిన వ్యక్తి కరీం అనే వ్యక్తి, గుంటూరుకు చెందిన వ్యక్తి, కాంగ్రెస్కి సంబంధించిన లీడర్ అతను. సో ఇక్కడ ఎవరు రెస్పాండ్ కావట్లేదు, ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు, మనకు తెలిసిపోతుంది, మనం చూస్తున్నాం. సో నేనేమనుకుంటున్నానంటే ఈ పాకిస్తాన్ ఇండియాకి సంబంధించిన వార్ నడుస్తుంది కాబట్టి ఎవరు కూడా చూస్తుంటారని అనుకుంటున్నా. వాళ్ళ నోటీస్ చేయలేదు, వాళ్ళు హడావిడి తగ్గింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఐ థింక్ ఇట్ విల్ గెట్ టు ద నోటీస్ ఆఫ్ సుకుమార్ గారు, ఆఫ్ అల్లు అర్జున్ గారు, ఆఫ్ ఝాన్సీ గారు, అండ్ అలాగే ఆఫ్ ఆల్ ద కాంగ్రెస్ లీడర్స్ హూ ఆర్ ఇన్ ద పొజిషన్స్ ఆఫ్ తెలంగాణ. నాట్ ఓన్లీ కాంగ్రెస్ లీడర్స్ సార్, మొత్తం ఎవరున్నా సరే దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సింది. ఖచ్చితంగా ఖండించాలి. ఇక్కడ గాంధీ గారు అన్నదానికి ఖండించడం మాత్రమే చూస్తున్నావు తేజ. నేను ఇంకా చాలా విషయం చెప్తా. మన రాజకీయ నాయకులు కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. అది అందులో ఒకటేంటంటే అట్రాసిటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ. వాళ్ళని కనుక నువ్వు కులం పేరుతో దూషిస్తే, ఆ పలానా కులపోడా అని చెప్పి నువ్వు అంటే చాలు, నీ మీద కేసు పెట్టేయచ్చు. ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. ఓకే, కేసు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, జైలు శిక్షలు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు కులం పేరుతో తిడితేనే నీకు కోపం వస్తే, ఒక తల్లిని తిడితే ప్రపంచంలో ఎవ్వడికైనా సరే కులం అనేది తర్వాత ఎప్పుడో వస్తుంది. నేను పుట్టి 3 ఏళ్ళకో లేకపోతే 10 ఏళ్ళకో తెలుస్తుంది, ఓహో నా కులం ఇది, నా మతం ఇదే అని చెప్పి. ఊహ తెలిసేవాడికి ఎవరికి కూడా డైరెక్ట్గా నేను నా రక్తం చూడు నాకు ఈ కులం వస్తుంది అని చెప్పి ఎవడు అనుకోడు. కానీ తల్లి, ఏ కులం వాడికైనా సరే, ఏ మతం వాడికైనా సరే, తల్లి తలమాని, తల్లిని మించినది లేదు ప్రపంచంలో. అటువంటి తల్లిని తిడితే సెక్షన్ ఏది?
శిక్షలే ఇవి. ఎందుకు ఇటువంటి చట్టాలు చేయరు మన రాజకీయ నాయకులు? ఇప్పుడు గాంధీ గారిని తిట్టారు కాబట్టి, ఆయన నేషనల్ ఫిగర్ కాబట్టి, అది కూడా వెళ్ళి ఇంత రచ్చ చేసి ఆ అబ్బాయి కరీం అనే అబ్బాయి ఇంత చేస్తే తప్ప అవ్వలేదు. పాపం తను కూడా ఈ సృష్టి వర్మ కన్నా ముందు తన అరెస్ట్ అయ్యాడు. బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన కేసులు సుముటోగా పెడతారు మళ్ళీ. గాంధీ గారి మీద సుముటోగా పెట్టలేరా? గాంధీ గారి మీద అన్నప్పుడు సుముటోగా తీసుకుని పెట్టలేరా? ఖచ్చితంగా పెట్టి ఉండాల్సింది. నీ పోలీస్ స్టేషన్ వెనకాలే ఉంది కదా గాంధీ గారి బొమ్మ. ఊరికే ఓట్లు అడుక్కోవడానికి, ఊరికి చూపించుకోవడానికి గాంధీ గారి బొమ్మ. ఏది రెస్పెక్ట్? తల్లికి రెస్పెక్ట్ ఇవ్వాలి, నేషనల్ ఫిగర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. బట్ మనకి ఇక్కడ ఓట్లు పడేది ఎక్కడ? బడుగు బలహీన వర్గాల దగ్గర ఓట్లు పడతాయి కాబట్టి మనం అక్కడ రిజర్వేషన్ చేస్తాం, వాళ్ళ కోసం చట్టాలు చేస్తాం. కానీ ఒక తల్లిని కాపాడుకోవడానికి చట్టం చేయలేవా? వాళ్ళ రేపట్లో ట్రెండ్గా మారేది. అలీకే పికిల్స్, ఆ అమ్మాయి తల్లిని తిట్టింది. నాన్ వేష్ కూడా ఆఖరికి. ఇమ్రాన్ ఖాన్ నేను చాలా అభిమానించేతను ఒకప్పుడు. అతని నోటి నుంచి అటువంటి మాట చాలా దారుణంగా అనిపించింది. ఇప్పుడు జాయినింగ్ ద పార్టీ సృష్టి వర్మ లావణ్య కలిసి నార్సింగ్ పిఎస్లో కేసు పెట్టడానికి వెళ్ళారు ఇద్దరు కలిసి నా మీద. ఎందుకంటే ఈవిడ కాల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రశ్నించాను నేను మీడియాలో. ఏంటమ్మా జానీ మాస్టర్ నువ్వు ప్రేమించుకున్నావు అని చెప్పి కదా ఆడియో ఉంది ఇక్కడ, నీ వాయిసే కదా అని చెప్పి అంటే ఆవిడ వెళ్ళి ఇవన్నీ కూడా బయట చూపించకూడదు అని చెప్పి దీనికి లావణ్య తీసుకెళ్ళింది. ఆవిడ లావణ్య చేతిలో కుక్క పిల్లట, ఈవిడ పక్కన కూర్చో ఉంటుందట. ఇద్దరు కూర్చొని సార్తో మాట్లాడుతున్నారు. సార్ పెట్టండి సార్, కేసు పెట్టండి సార్ అని చెప్పి. సో అటువంటివి అంటే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అన్నట్టుగా లావణ్య లాంటి ఒక 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చి నా పచ్చి బూతులు మాట్లాడి అక్రమ సంబంధాలు ఇన్ని పూసుకొని ఉన్న ఆవిడతో ఈవిడ తిరగడం వల్ల మరి అది అంటుకుంటుంది. రైట్. సో శేఖర్ భాష గారు థ్యాంక్ యూ అండి. సో సృష్టి వర్మ ఈ రకంగా ఆమె పోస్ట్ పెట్టడం చాలా కరెక్ట్ కాదని నేనైతే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నా. అలాగే ఈ తింగర్ వేషాలు ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా వేయకూడదు. సో ఖచ్చితంగా ఆమెకి కఠినంగా శిక్ష పడే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది. సో త్వరలోనే సృష్టి వర్మని అరెస్ట్ చేస్తారనుకున్నాను. మేమేమంటున్నాం అంటే ఆమె ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి ఆమె చేసిన తప్పును ఖచ్చితంగా